ఎంతో రుచిగా, ఎంతో స్పైసీగా ఉండేటువంటి హైదరాబాదీ లాల్ చికెన్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేననమాట. బగారా రైస్తో కానీ, చికెన్ బిర్యానీతో కానీ, వైట్ రైస్లో కానీ, రోటీస్తో కానీ సర్వ్ చేస్తే ఉంటుందండి. అద్భుతం అంతే. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని ఒక 4ని హాఫ్ అన్ అవర్ నుంచి సోక్ చేసుకున్నానండి. విత్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాం మిక్సీ జార్లోకి. దీనివల్ల ఒక మంచి కలర్, ఒక మంచి అరోమా వస్తుందండి. అదేవిధంగా ఒక పావు కప్పు జీడిపప్పు, ఒక 10 బాదాంని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుని విత్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రబ్బల్ని, అదేవిధంగా అల్లం ఈ మాత్రం క్వాంటిటీ, ఒక 5 లవంగాలు, అదేవిధంగా ఒక స్టార్ అనేది వేసుకున్నాను. దీంతో పాటు 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను మీకు చూపించినంత సైజులో. అదేవిధంగా 4 ఇలాచి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కని పేస్ట్ లాగా రెడీ చేసేసుకుంటామండి. ఇలా రెడీ అయిపోయింది పేస్ట్. ఇప్పుడు మనము ఒక పెద్ద ఆనియన్ని నిలువుగా కాకుండా అడ్డంగా చక్రాల్లో కట్ చేసుకుని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకునేటువంటి చికెన్ ని శుభ్రంగా వాష్ చేసేసుకుని దాంట్లో ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్, అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ అంత నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటామండి. ఒక టీ స్పూన్ ఏమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం అనమాట. ఇంకా దీంట్లోనే మనము ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక సగం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అదే విధంగా దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ వచ్చేసి ఒక టీ స్పూన్ అంత యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక గరిటె నిండా పెరుగు వేసుకున్నాను, తిక్కోడు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అదే విధంగా ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి, గ్రీన్ ఇలాచీ పౌడర్. తర్వాత మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసేసుకుని చికెన్ ముక్కలకు మొత్తం పట్టేటట్టుగా చేస్తున్నట్టుగా చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ని చక్కగా మ్యారినేట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మీకు టైం ఉంది అంటే కనుక ముందు రోజే చేసుకుని పెట్టేసుకోండి, లేదంటే మినిమం హాఫ్ అన్ అవర్ ఈ విధంగా కలుపుకుని పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట, కొంచెం మందంగా ఉంటుందని. ఇంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా హోల్ గరం మసాలా దినుసులు యాడ్ చేసేసుకుని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నామో ఆ చికెన్ మిశ్రమాన్ని విత్ గ్రేవీ యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటామండి. తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పాత్రకి కొంచెం మసాలా అంటుకుని ఉంటుంది. దాంట్లో కొంచెం ఒక పావు గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటామండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక నిజం చెప్పాలంటే ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం చాలా తేలికండి. ఓన్లీ మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత అసలు చాలా ఈజీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా వాటర్ ఇక్కడ యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నానండి. స్టార్టింగ్ లో మ్యారినేషన్ లో మనం హాఫ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాం కదా, రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేస్తానండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి స్ట్రీట్ చేసింది యాడ్ చేసుకున్నా, కొంచెం కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం మిక్స్ చేసుకున్నట్టుగా చేసుకుని 20 నుంచి 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా ఉడకనిస్తామండి. మీరు కావాలంటే ఈ మూమెంట్ లో కుక్కర్ కి లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టుకుని ఒక 2 విజిల్స్ వేపి